మోహన్ మురళి గారికి తిరిగి స్వాగతం. మనతో మాట్లాడడానికి రావు గారితో మాట్లాడడానికి అన్నపూర్ణ గారు ఉన్నారు. అన్నపూర్ణ గారు నమస్కారం అండి. నమస్తే అండి. నమస్తే రావు గారు. నమస్తే అమ్మా. నాకు ఒక బాబు మిడిల్ స్కూల్లో ఉన్నాడండి, 7th grade. హిల్ బి గోయింగ్ టు 8th grade నెక్స్ట్ ఇయర్. టూత్ టిప్ గురించి కొంచెం మేము డిలే చేసాము, బట్ దానికి రిజిస్టర్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు మీరు కొంచెం గట్టిగా మాట్లాడతారా? నాకు 7th grade లో ఒక బాబు ఉన్నాడండి. దానికి మేము డ్యూటీ ప్రోగ్రామ్ గురించి ఇంట్రెస్టెడ్ గా ఉన్నాము. దానికి కొంచెం డిలే అయినట్టుంది. ఇన్ఫర్మేషన్ సెషన్ మొన్న మార్చి వెళ్ళినప్పుడు ఆల్రెడీ హీ షుడ్ బి టేకిన్, హీ వుడ్ హ్యావ్ టేకిన్ అనుకుంటా, బట్ 7th graders అందరూ ఆల్రెడీ తీసేసుకుంటారు అని చెప్పారు. వెన్ ఐ కాంటాక్టెడ్ డూప్ టిప్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్, వాళ్ళు యూ కెన్ ఆల్వేస్ టేక్ సాట్ అండ్ దెన్ సెండ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పారు. సో మాకు ప్రాబ్లం ఏమవుతుందంటే, ఈ ట్యాక్స్ రిజల్ట్స్ ఉంటాయి కదా, ఈ స్టేట్ టెక్సస్ స్టేట్ దానికి 95% ఉండాలి అని వస్తుంది. హౌ ఈస్ దట్ క్యాలిక్యులేటెడ్ అండి? హౌ కెన్ వి నో దట్ ఈస్ ఇన్ 95% దానికి నాకు తెలియలేదు. అది తర్వాత దాని క్వాలిఫికేషన్ అది ఉంటే కానీ దానికి అవ్వదు కదా, దాని గురించి ఏమన్నా అది మీరు మీ అబ్బాయి స్కూల్ కౌన్సిలర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మాకు టెక్సాస్ స్టేట్ సిస్టమ్ హౌ దే క్యాలిక్యులేట్ అది మాకు తెలియదు. ది బెస్ట్ వే ఫర్ యూ ఇస్ టు గో టు ది కౌన్సిలర్ అండ్ టాక్ టు ది కౌన్సిలర్. I am contacting them, but మళ్ళీ దాని గురించి మీరు ఇంకా వేరే ప్రోగ్రామ్స్ అట్లా? Yes, there are so many programs across the country. Johns Hopkins University Center for Talented Youth is a well-known summer program, and the programs exist across the country. In every state, at least one university offers summer programs. So, మీకు టెక్సాస్ లో కూడా తప్పకుండా ఉండుంటాయి ప్రోగ్రామ్స్. రైస్ యూనివర్సిటీ చూడండి, మీకు అలాగే యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ ఆస్టిన్ కానివ్వండి, అక్కడ ఎక్స్ప్లోర్ చేసి చూడండి. అయితే అట్ దిస్ యంగేజ్ మీకు ఆల్రెడీ డెడ్ లైన్ మిస్ అయ్యారు కనుక ఇంకో యూనివర్సిటీలో మీరు పంపించిన పెద్ద మిస్టేక్ ఏం లేదు. నెక్స్ట్ ఇయర్ పంపించవచ్చు. ఇప్పుడు మీకు తెలిసింది కాబట్టి SAT ఎగ్జామ్ తీసుకుని వచ్చే ఈ అకాడమిక్ ఇయర్ లోను, లేకపోతే టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ దిస్ అకాడమిక్ ఇయర్ లోను తీసుకుని అప్పుడు మీరు జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ CTY కానీ, డ్యూక్ ప్రోగ్రామ్ కానీ, నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీ ఆల్సో ఆఫర్ సిమిలర్ ప్రోగ్రామ్స్. Maybe there are some Texas universities also offering similar programs. Explore all of them. You have plenty of time because he's only a 7th grader. He has a lot of time ahead also. And there's one more question, Andy. Somehow the counselor I talked to school, he was saying be aware that if he takes మళ్ళీ SAT 8th grade లో తీసుకుంటే కనుక ఏదైనా అది తన రికార్డ్స్ లోకి వెళ్ళేది ఉంది అన్నట్టుగా చెప్పారు. 9th నుంచి అమ్మా, 8th కాదు, 9th grade నుంచి కదా. నాకు అది చదువుతుంటే నాకు 9th నుంచి అని కనిపిస్తుంది, బట్ somehow he mentioned that and I just want to make sure. I think there is a mistake. It is from 9th, not from 8th. So 8th grade is okay and we can still pursue some of the options. That's true. Yeah. Okay, Andy. Okay, Amma. Good luck. Okay, Andy. Thank you for the call. Thanks, Mohan. Thanks. హలో, నమస్కారం అండి. హలో అండి, నేను హరి డెట్రాయిట్ నుంచి మాట్లాడుతున్నాను అండి. హరి గారు చెప్పండి. మీ ప్రోగ్రామ్ వింటున్నామండి. రావు గారు, మురళి గారు, మీరు. మా సన్ 7th grade అండి, మిడిల్ స్కూల్. ఈ యూనివర్సిటీ మా దగ్గర యూనివర్సిటీ మిచిగన్ స్టేట్ యూనివర్సిటీ అని ఉందండి. అందులో సమ్మర్ కోర్సెస్ ఏదో ఉంటాయి అన్నమాట మిడిల్ స్కూల్ కి. Is it worth spending like $1,600, about $2,000 అది? క్వశ్చన్ కు మీరు కొంచెం వెరీ గుడ్ క్వశ్చన్. ఎందుకంటే ఇప్పుడు మాకు నా దగ్గర మేము రన్ చేసే ప్రోగ్రామ్ లో 200 మంది స్టూడెంట్స్ ఉన్నారు, మా ఇది ఎలిమెంటరీ మిడిల్ స్కూల్ స్టూడెంట్స్. ఈ క్వశ్చన్ ఆఫ్టర్ పేరెంట్స్ వచ్చి అడుగుతుంటారు నన్ను, ఈజ్ ఇట్ వర్త్ సెండింగ్? 1,600 ఈజ్ వర్త్ సెండింగ్. Whereas మీకు జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ టాలెంటెడ్ యూత్ 3 weeks ఆల్మోస్ట్ $4,000 ప్రోగ్రామ్. అది దట్ ఈస్ టూ ఎక్స్పెన్సివ్. దాంతో పోలిస్తే 1,600 ఈజ్ నాట్ దట్ మచ్. బట్ ఎట్ ది సేమ్ టైమ్ ఐ వాంట్ యూ టు లుక్ ఎట్ దిస్ వే. He's a 7th grader, means he's 13 right now. He never left home, in the sense maybe he went to stay with an uncle, aunt or grandparents in India or here. But this is the time for the kid to go and learn to deal with the student related decisions from now on.
మీకు 2 weeks ప్రోగ్రామ్ అయి ఉంటుంది నా ఉద్దేశంలో. 12 days ప్రోగ్రామ్, 2 weeks and 12 days లో అండి ఇలాంటి ప్రోగ్రామ్స్. మీరు మండే దింపితే నెక్స్ట్ వీక్ తర్వాత ఫ్రైడే పికప్ చేసుకునేది ఉంటుంది. ఆ డార్మిటరీలో ఉంటారు కాబట్టి పిల్లలకి ఏంటంటే వాళ్ళ డెసిషన్స్ వాళ్ళు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇంత స్కూల్స్ లో ఆఫర్ చేయనటువంటి ప్రోగ్రామ్స్ లో కూడా 12 days ఎక్స్ప్లోర్ చేయడానికి ఆపర్చునిటీ ఉంటుంది. సైన్స్ రిలేటెడ్ కోర్సెస్ కావచ్చు, అవి హ్యుమానిటీస్ రిలేటెడ్ కోర్సెస్ కావచ్చు, దేంట్లో అయినా ఇన్ మై ఒపీనియన్ ఇట్ ఈస్ ది బెస్ట్ $1,500 or $1,600 you will be spending. థ్యాంక్స్ ఫర్ ద కాల్ అండి. ఇంకొక